పటాస్ ఈ పేరు చెప్తే మనకి బాగా గుర్తొచ్చేది శ్రీముఖి రవి జోడి. ఇంకా వీరిద్దరు ఒకరిపైన ఒకరు వేసుకునే మంచి మసాలా జోకులు. ఈ కామెడీ షో కాస్త శృతి మించి బూత్ షోగా మారిన యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. శ్రీముఖి ఇంకా రవి కామెడీ పంచ్‌లతోనే కాకుండా హగ్స్, కిస్‌లతో జనాలకి హిట్ ఎక్కిస్తున్నారు. వీరిద్దరి జోడీనే కాకుండా పటాస్ హిట్ అవ్వడం వెనుక చాలా కథ ఉందండోయ్! పటాస్‌లో వచ్చే ఆడియన్స్ ఒరిజినల్ ఆడియన్స్ అవ్వడంతో కొన్నిసార్లు అదిరిపోయే కామెడీ పండుతుంది. ముఖ్యంగా స్టూడెంట్ ఎపిసోడ్స్ వస్తే టీఆర్పీ రేటింగ్ అమాంతం పెరిగిపోతుంది. సెలబ్రిటీస్‌గా వస్తున్న సీరియల్ యాక్టర్స్, రియాలిటీ షో ఆర్టిస్ట్స్ అంతగా ఆకట్టుకోకపోయినా వాళ్ళతో శ్రీముఖి, రవి ఒక ఆట ఆడేస్తూ షోని రక్తి కట్టిస్తున్నారు. ఈ ఇద్దరు యాంకర్స్ మాటల్లో పొదుపుతనం లేకపోవడం, ఆడియన్స్, సెలబ్రిటీస్‌తో బాగా ఇంటరాక్ట్ అవ్వడం లాంటివి బాగా కలిసొస్తున్నాయి. ఎడిటింగ్ ఎఫెక్ట్స్ పరంగా కూడా షో బాగానే మార్కులు వేసుకుంది. ప్రోగ్రామ్ అంతా కూడా స్క్రిప్ట్ ప్రకారం ఫాలో అవుతున్నప్పటికీ శ్రీముఖి, రవి తమదైన శైలిలో స్క్రిప్ట్‌లో మసాలాను జోడిస్తున్నారు. స్క్రిప్ట్ రైటర్‌కి రెమ్యునరేషన్ కాకుండా పర్సెంటేజ్ ఇవ్వడంతో వారి టాలెంట్ చూపించుకోవడానికి అవకాశం దొరికి మంచి కామెడీ బాంబ్స్‌ని పేలుస్తున్నారు. ఇవండి పటాస్ షో వెనుక జరుగుతున్న కొన్ని విషయాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.